వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. చదువు అయిపోయినా ఇక్కడే ఉండి ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? అమ్మా నాన్న వైజాగ్ లో ఉంటారు, నేను ఇక్కడ క్యాంటీన్ పైన ఉంటాను. కొంతమంది ఓల్డ్ స్టూడెంట్స్ తో కలిసి నేను క్యాంటీన్ నడుపుతున్నాను. మా నాన్న పోలీస్ ఆఫీసర్, నేను కూడా ఆయనలా పోలీస్ ఆఫీసర్ అవ్వాలని నాతో అన్నారు. మామూలుగా అనలేదు, చాలా సీరియస్ గా అన్నారు. అందుకే డిగ్రీ అయ్యాక ఆయన కోసం ఇక్కడే ఐపీఎస్ కోచింగ్ సెంటర్ లో జాయిన్ అయ్యాను. దాని పేరు బ్రెయిన్ ట్రీ. హాయ్ వాసు. హాయ్ ఎలా వాసు, ఈ మ్యూజిక్ ఎలా ఉందిరా? సూపర్ రా. నెక్స్ట్ వీక్ ప్రోగ్రామ్ ముందు చెప్తా. ఓకే. కుమార్ ఎక్కడ? వాడు మొన్నే ఐపీఎస్ కి సెలెక్ట్ అయ్యాడు. వీడు అయిపోయాడు. ఇలా అందరూ సెలెక్ట్ అయిపోతే మరి నా కంపెనీ ఎవడేస్తాడ్రా? అందుకే కదా నేనున్నాను. ఎవరు బాబదే? సారీ సార్. ఏంటయ్యా సారీ? 7 ఏళ్ల నుంచి చదువుతున్నావు, బోర్ కొట్టదయ్యా నీకు? ఫీజు కట్టడానికి తప్ప ఎప్పుడన్నా వచ్చావు నువ్వు? నువ్వు కట్టిన ఫీజులతో ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళు బిల్డింగ్ కూడా కట్టారు తెలుసా? అవును, అసలు నువ్వు ఏమవుదాం అనుకుంటున్నావు? మైకిల్ జాక్సన్ లాగా మంచి సింగర్ కమ్ డాన్సర్ అవుదాం అనుకుంటున్నానండి. ఎందుకు సార్ నవ్వుతున్నారు? నువ్వు మైకేల్ జాక్సన్ ఏమిటయ్యా? తప్పే ఉందండి. మీరు కూడా ఒకప్పుడు కలెక్టర్ అవుదామని చదువుంటారు కదా, టీచర్ అవుతాను అనుకోలేదు కదా. మనలో చాలా మంది సినిమా హీరోలు అవ్వాలనుకుంటాం, కానీ పైకి చెప్పం. ఒకవేళ ఎవరిని చెప్పినా నవ్వుతాం. అదే వాడు నిజంగా హీరో అయ్యి వస్తే ఆటోగ్రాఫ్ల కోసం ఒకళ్ళొకళ్ళు తొక్కుంటూ వాడు వెనకాల పడతాం. ఏమవుతామని మీరు అడగానే అందరిలాగా నేను కూడా కలెక్టర్ కండక్టర్ అవుతానంటే ఇంత డిస్కషన్ ఉండదు కదా. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడున్న చాలా మంది నా ఫ్యూచర్ ఏమవుతుందని జాలి పడుతున్నారు. వాళ్ళ కోసం చిన్న క్లారిఫికేషన్. ఈ విషయమే మీ ఫాదర్ కి చెప్తే ఈ నెల నుంచి అనవసరంగా మాకు ఫీజులు కట్టక్కర్లేదు కదా. నేను సింగర్ అవుతానంటే 7 ఏళ్ళు పరిచయం ఉన్న మీరేంత షాక్ తిన్నారు, మరి 25 ఏళ్ళు పెంచిన మా నాన్న ఏమవ్వాలి సార్? మ్యాటర్ అర్థమైంది కదా. నాకు 4 ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో కలిసి మ్యూజిక్ ట్రూప్ ఫామ్ చేశాను. దాని పేరు బిగ్ ట్రీ బాయ్స్. మెయింటెనెన్స్ డబ్బులు ఇవ్వాలి కదా, అందుకే స్టూడెంట్స్ కి డాన్స్ క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటాను. ఒక మనిషికి ఉన్న ఫ్రెండ్స్ ని బట్టి వాడు ఎటువంటి వాడు మనం చెప్పొచ్చు, కానీ నా ఫ్రెండ్స్ చూసి మాత్రం నా గురించి మీరేమనుకోవద్దు. వాళ్ళతో కంపేర్ చేసుకోవడానికి కూడా నేను సరిపోను, ఎందుకంటే వాళ్ళు అంత ఎదవలు. ఏంట్రా పండురా టల్గాను? నా ఫిగర్ కి ఎవడో బీటే చేస్తున్నాడు రా. ఎవడ్రా వాడు? ఆడే. Diana, I want to talk with you personally. Where are you? Really, I'm waiting for you from past 2 hours. I call you and nobody. Really, Diana, I love you. I'm waiting for you there, but nobody are there. Very bad. No, Diana, I'm not. Okay. If you're interested, you can come with me on my bike. Shall we go for Gisco? Stupid. Darling, Diana, darling. And when you see your baby leaving. Oh, shut. Excuse me. ఆయన బిల్ గేట్స్ అని ఎందుకంటారు? సాఫ్ట్వేర్ ఫ్యామిలీనా? అంత లేదు, ఒకసారి హోటల్లో బాగా తినేసి బిల్లు కట్టడానికి డబ్బులకు గేటు దూకి పారిపోయాడు. అప్పటి నుంచి బిల్ గేట్స్. ఓ. ఒక ఓల్డ్ స్టూడెంట్ గా నన్ను ఈ కాలేజీలో ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే నేనంటే నచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అలాంటి వాళ్ళలో డానీ ఒకడు. కొట్టురా కొట్టు. నోటీస్ బోర్డులో మన అనౌన్స్మెంట్ చూసి అదేదో పెద్ద జోక్ లాగా ప్రతి వాడు నవ్వుతున్నాడు. స్టూడెంట్స్ ఎవరు మనల్ని పట్టించుకోవడం లేదు, అందరూ ఆ వాసు గారి దగ్గర ప్రాక్టీస్ చేస్తున్నారు. రే వాసు, బీబీసీ గారు వస్తున్నాడు రా, ఇవాళ ఏం న్యూస్ చెప్తాడో. అయ్యి బాబు, ఈ టెన్షన్ ఏంట్రా? మా ఆ డేని గారి మనుషులు వాసు గారికి మ్యాప్ వేస్తున్నారా? వారు ప్రిన్సిపల్ గారితో గొడవ పెట్టుకున్నాడు. చూసేవాడని మనం ఉన్నామని తెలిసి కూడా పట్టించుకోకుండా ప్రాక్టీస్కి వెళ్తున్నాడు. రేయ్ పిలవరా వాడిని. రేయ్ రారా. ఏంట్రా సీనియర్స్ ని చూసుకోవడా సీరియస్ గా వెళ్ళిపోతున్నావు? బలిసిందా? సారీ సార్, ప్రాక్టీస్ కి టైం అయింది సార్. రే ఏంట్రా అటు చూస్తున్నావు? నిన్ను కొడితే వాళ్ళు వస్తారా? రమ్మను. పిలవరా, మీ గ్యాంగ్ ని పిలవరా. రేయ్ వాడొస్తే చెప్పండి, ఈ క్యాంటీన్ మ్యూజిక్ ప్రాక్టీస్ అన్ని వదిలేసి ఊరు వదిలి పొమ్మని చెప్పండి. చెప్పరా చెప్పు. ఎక్కడ్రా మీ వాసు?
బాస్కెట్ బాల్ ఆడమంటే ఫుట్బాల్ ఆడతావేంట్రా? బుద్ధి లేదురా నీకు? ఏంటి తమ్ముళ్ళు క్యాంటీన్ దగ్గర గొడవ చేశారంట? ఆ? ఏంటి అంత టెన్షన్ ఉన్నారు? నేను రివెంజ్ కోసం రాలేదమ్మా. కాలేజ్ అన్నాక విని మామూలే. మనకు కొంతమంది నచ్చరు, వాళ్ళని కొట్టాలనిపిస్తుంది. ఆ? ఆ, నాకు వీడి హెయిర్ స్టైల్ నచ్చలేదు, అలాగని గుండు గీసేస్తానంటే తప్పు కదా? ఆ? ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? లయోలా కాలేజ్ సెక్రటరీ. రే, ఒకప్పుడు నేను అదే కాలేజీకి సెక్రటరీగా చేశాను. అప్పుడు నువ్వు మీ అమ్మ దగ్గర పాలు తాగుతున్నావు. చూడు, ఈ కాలేజీలో నువ్వో నేను ఒక్కడే మిగలాలి. ఎప్పుడు వెళ్తున్నావు? ఇక్కడే ఉండరా రేయ్, తమ్ముడు మగడు అయితే ఇక్కడే ఉండరా రేయ్, ఇప్పుడే వచ్చేస్తా. రేయ్, 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 ఆగండి, ఉండండి. రేయ్, ఆగరా. మీరేంట్రా ఇంకా ఇక్కడే ఉన్నారు? ఆ? ఏందమ్మా మీకు స్పెషల్గా చెప్పాలా? రే డానీ, ఏంట్రా అమ్మాయి లవ్ చేస్తారా? తన ఆ మాట చెప్పకుండా ఉంటే గ్యారంటీగా లవ్ చేసి ఉండి ఏమంది? నచ్చలేదంది. సేమ్ డైలాగ్, నో డిఫరెన్స్. వాసు ఎవరు? నువ్వా? పిలుచుకొస్తానండి. ఏమిటి విషయం? వారెంట్ ఉందా? ఏంటయ్యా అది? మన స్టేషనరీ బిల్ సార్. వారంటీకి బిల్లుకి తేడా తెలీదు నీకెందుకురా బిల్డప్? సినిమాల్లో ఇవ్వనండి అరెస్ట్ అనగానే వారెంట్ ఉందా అడుగుతారు కదండి, నేను కూడా అదే ఫాలో అయ్యాను. అంతే. అదిగోండి వాసు. ఎక్స్క్యూజ్ మీ, Yes? వాసు అంటే మీరేనా? అవును, కొంచెం మాతో వస్తారా? ఎందుకు? ఏ చెప్తే కానీ రావా? మ్మ్, సరే సార్. ప్లీజ్. ఏంటండి స్టేషన్ కని చెప్పి ఇక్కడ తీసుకొచ్చారు? మా చిన్నబాబు మిమ్మల్ని చూడాలన్నారు. చిన్నబాబా? వాసు అంటే నువ్వేనా? ఏంటా లుక్? నువ్వేనా పెద్ద పిస్తావా? రేయ్, నిన్ను అసలు, రేయ్, రేయ్, ఆగు, 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 రేయ్, 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 రేయ్. ఆ, అమ్మా నువ్వా? ఏంటి ఇలా చిక్కిపోయావు? రోజు ఫోన్ లో నీ మాటలు విని విని ఆ ఆనందంతో ఇలాగ అయిపోయాను బాబు. అది కాదమ్మా. ఏది కాదురా, నువ్వు నాకు ఫోన్ చేసి ఎన్ని నెలలేండి. రవి, అది ఇక్కడ కాదు, ఆ గోడకి అటుళ్ళు. అట్టగే నమ్మగారు. ఏంటి అందరు సడన్ గా ఇక్కడికి వచ్చేసారు? మరీ స్ట్రిక్ట్ గా ఉంటున్నాడని మీ ఆయన ఉద్యోగం నుంచి పిగేశారా ఏంటి? లేదురా, మీ నాన్నగారిని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ చేసేసారా? ముందు అసలు విజయవాడకే వేశారు. నేనే పట్టుబట్టి హైదరాబాద్ మార్పించాను. ఇక్కడైతే నువ్వు ఉంటావు కదా అని. ఎందుకమ్మా హైదరాబాద్కి? నా ప్రాణం తీయడానికా? అదేంట్రా అలా అంటావు? లేకపోతే ఏంటమ్మా, మీ దగ్గర ఉంటే సరిగ్గా చదవనైనా కదా ఇక్కడ పంపించారు. ఇప్పుడు మీరే వచ్చేస్తే నేనేం చదవను? ఇన్నాళ్ళు నిజంగానే చదువుతున్నావు నువ్వు? ఆ, చెల్లమ్మా, ఆ, నువ్వు కూడా వచ్చేసావా? ఎన్నాళ్ళైందో మందిని చూసి. ఈ డ్రామాలన్నీ అమ్మ దగ్గర, నా దగ్గర కుదరవు. ఆ, ఆ, ఒక్కోసారి ప్రేమ కూడా డ్రామాలా కనిపిస్తుందిరా. ఆహా, నేను చెప్పేది వినమ్మా. ఆ, అమ్మా, ఆ. హైదరాబాద్ లో అసలే వాటర్ ప్రాబ్లం. నేను చెప్పిన వాటి విని బెజవాడికి వెళ్ళిపోండి, కనకదుర్తో కబుర్లు చెప్పుకోవచ్చు. ఆ? నీకన్నీ వేళ కొలవేరా. మ్మ్, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావో నాకు తెలుసన్నయ్య. నానిక్కడుంటే నీ వేషాలు కుదరవు, అందుకేగా. కరెక్ట్. ఇంతకీ మన బాబురా ఇక్కడ? ఎలా ఉన్నారు నాన్న?
అది ఉతకటం చేత కాక కొంచెం ప్యాంట్ ఫేడ్ అయింది అంతే. ఇదా అది షేవింగ్ సరిగ్గా కుదరలేదు, చిన్న దెబ్బ తగిలితేను అది. అది మంగళాడు సరిగ్గా హెయిర్ కట్ చేయలేదు నాన్న. ఈసారైనా ఐపీఎస్ కి సెలెక్ట్ అవుతావా? తప్పకుండా నాన్న. మొన్నే చెప్పాను కదా, ఇదే లాస్ట్ టైం. ఈసారి అవ్వకపోతే ఎస్ఐ ట్రైనింగ్ పంపిస్తాను. అర్థమైందా? రూమ్ నుంచి లగేజ్ తెచ్చుకో. అవును, మీ రూమ్ కు ఫోన్ చేస్తే ఒక్కోసారి ఒక్కోడు ఎత్తాడు. ఇల్లా హోటల్ అది? అసలు ఎంతమంది ఉంటారా మీరు? మరి వాళ్ళంతా నా దగ్గర డౌట్స్ అడగటానికి వచ్చేవాళ్ళు. ఏంటి? నా దగ్గర డౌట్స్ అడగటానికి వచ్చేవాళ్ళు. నువ్వు చదవటమే డౌట్, మళ్ళీ వేరే వాళ్ళకు కూడా డౌట్లు తీరుస్తున్నావా? కమలా, ఏమండి నేను లంచ్కి రాను, నువ్వు వెయిట్ చేయకు. ఏ కమలా, మీ ఆయనకేంటి ప్రాబ్లము? నా డ్రెస్ ఎలా ఉంటే ఆయనకి ఎందుకు? ఆయనకి ఎలాగో లైఫ్ లాంగ్ ఒకే డ్రెస్, కాకి డ్రెస్, అందుకని మేము కొత్త డ్రెస్సులు వేసుకోకూడదా? ఆయన నా జుట్టుతో ఆయనకేంటి ప్రాబ్లము? ఆయనకి ఎలాగో జుట్టు రాదు, అందుకని మేము పెంచుకోకూడదా? మొగుడు నేర్పిస్తే నువ్వు నవ్వుతున్నావా? ఏంట్రా? మీ ఆయనకి వయసు అయిపోయింది. లేకపోతే ఏంటమ్మా, ఆయనకి 50 ఏళ్ళు, నన్ను కూడా ఆయనలాగా ఉండమంటే ఎలా? ఏంటది? డ్రాక్ చేస్తుంది. ఇక్కడ వాసు ఎవరు? నేనే. కంగ్రాచులేషన్స్. ఎందుకు? ద గ్రేట్ మూలశంకరరావు డిటర్జెంట్ సోప్ యాడ్ కి మ్యూజిక్ డైరెక్టర్ అయినందుకు. మూలశంక వాడెవడు? నేనే. ఇదేంటే మూలశంక? ఇట్స్ మై నేమ్ ప్రాబ్లం. నా పేరు మూల శంకర్రావు, కలిపేసి మూలశంకరరావు అంటుంటారు. మీరు యాడ్స్ చేస్తుంటారా? నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను. యాడ్ వేరే వాళ్ళు చేస్తారు, నువ్వు మ్యూజిక్ చేయాలి. మావా బ్రహ్మాండమైన పారం చెడీలు 4 తీసుకొచ్చాను, ఒకటి 250 అంతే. ఎవడైనా బగ్రా ఫోటోస్ గారు దొరికితే హ్యాపీగా తిప్పి కొట్టేసి మ్యూజిక్ డైరెక్టర్ అయిపోతారా? ఈయన ఎవరో ప్రొడ్యూసర్. ఏ గుడ్ మార్నింగ్ సార్. మీ కాన్సెప్ట్ ఏంటి? సింపుల్, టెరిఫిక్ గా ఉందండి. నేను ఇంకా ఏం చెప్పలేదు. ఒక అమ్మాయి యంగ్ ఏజ్ రే ఏజ్ అయితే ఒక ఆవిడ అంటారా? మీరు చెప్పండి సార్. ఒక అమ్మాయి పరిగెడుతుంటుంది. ఎందుకో? ఒళ్ళు కొవ్వెక్కి తగ్గడానికి అనమాట. గుడ్ ఎక్సర్సైజ్. ఆ అమ్మాయి వైట్ డ్రెస్ లో ఉంటుంది. నైట్ డ్రెస్ అయితే ఇంకా బెటర్. రే చిల్లర కింద పడింది, తీ తీ. థ్యాంక్స్. ఆ అమ్మాయి అలా ఒక మురుగుంట పక్క నుంచి పరిగెట్టుకుంటూ వెళుతుంది. డ్రెస్ కంపు అయిపోద్ది. వెంటనే ఆ బురద గుంట, దాని ప్రక్కన ఉన్న పంది తెల్లగా అయిపోతుంది. పంది తెల్లగా అయిపోతుందా? వెరైటీగా ఫీల్ అయ్యారు కదా. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. ఆ అమ్మాయి చార్మినార్ ముందు నుంచి అలా పాస్ అవుతుంది, చార్మినార్ తెల్లగా అయిపోతుంది. చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటాడా? రేయ్. ఏరేస్తున్నాను. వెంటనే స్క్రీన్ మీదకి తలతలలాడే 502 సోప్ వస్తుంది. 502? Yes, 501 కంటే ఒకటి ఎక్కువ, రేటు తక్కువ. మీ సబ్బు రేట్ ఎంత? 7 రూపాయలు. నీకెలా తెలుసు? నేను చెప్పిన చిల్లర గురించి. డిస్కషన్ వద్దు బాబు. మీరు ఈ యాడ్కి మ్యూజిక్ చేయగలరా లేదా? చేయగలను గానీ దానికి మినిమం 10 days పడుతుంది. 10 days? 10 రోజుల? అమ్మాయి పరిగెత్తున్నప్పుడు వచ్చే మ్యూజిక్ చాలా ఫీల్ అవుతూ చేయాలి. మీరంతైనా ఫీల్ అవ్వండి, కానీ ఫైనల్ గా విన్నాక నా ప్రొడక్ట్ వీళ్ళకి ఎందుకు ఇచ్చానా అని నేను ఫీల్ అవ్వకూడదు. ఇదిగో అడ్వాన్స్. ఎంత? 1000 రూపీస్. 1000 రూపీసా? ఎస్. మిగిలింది విన్నాక ఇస్తాను. చిన్న రిక్వెస్ట్, ఏంటి? వీడిని అసిస్టెంట్ అయితే వీడిని పనిలోంచి తీసి, నీ ఫ్రెండ్ అయితే నువ్వే పని మాని. రే ఇందాక తెచ్చిన సీడీలే ఇగో. వాటిలో నీకు నచ్చింది కొట్టి 10 రోజుల తర్వాత వాడికి ఇచ్చే. అదేంట్రా, వాడి దగ్గర ఫీల్ చేయాలని చెప్పావు? వాడి సబ్బుకి వాడి ఇచ్చిన డబ్బుకి నీ మ్యూజికే కరెక్ట్. వెళ్ళు. ఏయ్, వీటితో నా టాలెంట్ ఓపెన్ చేయాలి. చేయి పో. పంది తెల్లగా అవుతుందంట. ఏ అబ్బాయి వాళ్ళు దొరుకుతారు. అయ్యో, రే ఏమైందిరా? డానియల్ గ్రూప్ నేను ఒక్కడే దొరికాను. పౌడర్ రాశారు. పద ఎక్కడికి? డానీ వాళ్ళ దగ్గరికి. ఎందుకు? నేను వాళ్ళకి పౌడర్ రాస్తుంటే నువ్వు చూడటానికి రా. బాబు, ఈ జీవితానికి టిస్టులు చాలనైనా. అసలే నా బాడీ చిరిగిపోయిన కడ్డారైపోయింది. ఇప్పుడు ఎవరన్నా టచ్ చేస్తే వేసుకోవడం చూసుకోవడం కూడా పనికిరాను నాయనా. మగాడు నువ్వు. 2 రోజులు అయితే కానీ చెప్పలేన్నారు డాక్టర్. ముందు వాళ్ళు ఎక్కడున్నారు చెప్పు, వెళ్దాం. వద్దు అయ్యా. నేను చెప్తాను. 6-3-385/8/6 హిందీ నగర్, పంజాగుట్ట. ఒరే బీబీసీ, నీ అయ్యా నీ అయ్యా. రేయ్, ఎందుకురా భయం? నేను ఉన్నాను కదా. పద. అవును, ఉన్నావు కదా. పద పద. ఏంట్రా హోలీ జరుగుతుంది, ఇక్కడ ఎందుకుంటారు? ఇక్కడే ఎక్కడ ఉంటారు మావా? ఇప్పుడు రా. వాసుగాడు వచ్చాడు, దొరికితే ఫుట్బాల్ ఆడుకుంటాడు. పదండి. ఏంట్రా ఎక్కడ ఎవరు కనపడరు? వర్షంలో గుడికేసుకెళ్ళి ఏంట్రా చదవటం లేదంటే ఇదే. తెలుగులో మాట్లాడతావా? ఓహో, నీకు అర్థం కలదు కదా. నువ్వు పక్కనుంటే ఒక్కడు కూడా రాడు. ఓ పని చెయ్యి, నువ్వు వెళ్ళి పక్కన దాకో. నేను ఒక్కడనే వచ్చానుకో, నా మీద అటాక్ చేస్తారు. వాళ్ళు రాగా నువ్వు అటాక్ చేసే పని అయిపోద్ది. అప్పుడు ఎక్కడైందిరా? గంట తర్వాత వాళ్ళని హాస్పిటల్కి వెళ్ళి కలుద్దాం. అప్పుడు తెలుస్తుంది ఈ వాసి అంటే ఏంటో. ఓకే, నువ్వు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళి దాకో.
మామా మొదలు పెట్టా నువ్వు రెచ్చిపో, నేను ఉన్నానుగా నీకు. ఓకే ఏంట్రా దాక్కున్నారు? రండ్రా, ఇప్పుడు రండి. మీరు మగాళ్ళైతే ముద్ది మీద మీసం ఉంటే, మీ ఒంట్లో రగతం ఉంటే ఇప్పుడు రండ్రా. ఎవరైనా సరే కుస్తీ మీద సవాల్. కమాన్ ఎనీబడీ. అన్నయ్య, అమ్మా వాసు, వీడిని వదిలేసేవారు అక్కడ. బాగా కుమ్మేశారు మనోడిని. అయ్యో కమాన్, ఈసారి కన్ఫర్మ్. వెళ్ళి ఉతికేద్దాం. అది ఈసారి వెళ్ళి కొట్టేద్దాం. కమాన్. వద్దురా. సారీ సార్. ఏమయ్యా, తారపాలకు పెడితే బ్రేక్ వేసుకోవచ్చు కదా. రే, ఇలా రోడ్ల మీద ఆడుకోవడం తప్పురా. వెళ్ళండి వెళ్ళండి. కమాన్ గో. ఒరే వాసు, ఆ ఎమ్డి గోతో కూర్చొని జాతగా మాట్లాడరా బాబు. వీళ్ళందరినీ చూసావా? వీళ్ళంత గొప్ప అవ్వాలి మరి మనం. ఏంట్రా ఏం చేస్తారా? సంతకం ప్రాక్టీస్ చేస్తున్నా. ఎందుకు? ఇప్పుడు సోనీ వాళ్ళు ఓకే అంటే రేపు జనాలకు ఆటోగ్రాఫ్లు ఇవ్వాలగా. దీన్ని ఏమంటారు తెలుసా? ఆడు చెప్తాడు. రేత్రి తినే భోజనానికి సాయంకాలం కిలి చేసుకోవడం అంటారు. అయితే నువ్వే ప్రాక్టీస్. ఏంటి అలా చూస్తున్నావు? మనం కూడా అంత పెద్దవాళ్ళు ఎప్పుడు అవుతామనా? మనం గ్యారంటీగా అవుతావురా. అప్పుడు మీరు నాకు ఈ అమ్మాయిని పిలిచారా? అమ్మాయి ఎవరనుకుంటున్నావు? మైకిల్ జాక్సన్ చెట్టు. అయితే నేను మీ ఫ్రెండ్ రా. జాక్సన్ తో మాట్లాడతాను. కట్నం ఎంత ఇస్తారా అడుగు. చేసేది తప్పేంట్రా? మన ఇంటి పక్కన ఎక్లక్ష్మి ఉంది కదా అని అడిగాను. చేసుకుంది లేరా. నువ్వు కూడా రికమెండ్ చెయ్యి. మిస్టర్ వాసు, ఓకే. కంగ్రాట్స్ వాసు. థ్యాంక్ యూ సార్. హలో, నేను జనరల్ గా ఓకే అన్నాను. ఇంకా మీ ఆల్బమ్ చేస్తానని లేదు. చేయాలంటే ముందు ఒకసారి వినాలి కదా. టేబుల్ కార్డు తీసుకోమంటారా సార్? సార్ ప్లీజ్ సార్, మీరు ఒకసారి ఆ కెసెట్ వింటే మీకే తెలుస్తుంది. చూడు మిస్టర్, నీకు ఇది ఒకటే క్యాసెట్, కానీ నాకు ఇలాంటివి రోజుకి మినిమం 100 వస్తుంటాయి. అవన్నీ వింటూ కూర్చుంటే నేను ఏ పని చేయలేను. యూనో. సార్ ప్లీజ్ సార్, ఒక్కసారి. చూస్తానని చెప్పాను కదా. ఏ విషయం మీకు త్వరలోనే ఇన్ఫార్మ్ చేస్తాము. ఐఎమ్ వెరీ బిజీ నౌ, ప్లీజ్ వెయిట్. ఆ న్యూ ఆల్బమ్ స్టోరీ బోర్డు పంపించండి. ఇప్పుడు వచ్చిన వాళ్ళని లోపల పంపించింది ఎవరయ్యా? ఏం సార్? రోడ్డు మీద వెళ్లే వాళ్ళందరినీ లోపలికి రాణిస్తున్నారని ఎండి నోటుకు వచ్చినట్టు తిడతాడయ్యా. ఇక ముందు ఎవరో ఏంటో తెలుసుకుని పంపించండి. సర్లే, ఈ క్యాసెట్ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలి సార్? స్టోర్ రూమ్ లో పడే. బాలు ఏంటి దీనికి పెట్టేస్తావా?
అందరూ ఐశ్వర్యరావు ఇంకా సిమరణం ఇంకా చూస్తే పాపం ఇలాంటి వాళ్ళకి ఎవరు చూస్తారా? ఏ తనకు మాత్రం మనసు ఉండదా? చూడు నేను అమ్మాయిని చూస్తుంటే ఎంత హ్యాపీ ఫీల్ అవుతుందో. ఎంత గొప్ప మనసురా నీది. చాలా లేట్ గా తెలుసుకున్నావు. ఒరే, అన్నం లేని వాళ్ళకి బ్రెడ్ ఇవ్వటమో, అనారోగ్యంతో బాధపడే వాళ్ళకి బ్లడ్ ఇవ్వటమో కాదురా, ఇలా అందంగా లేని అమ్మాయిలకి ఆనందాన్ని పంచివ్వడం కూడా పుణ్యమే. యు ఆర్ రియల్లీ సో గ్రేట్ రా. ఏంట్రా 2 రోజుల నుంచి చూస్తున్నాను, తెగ రెచ్చిపోతున్నావేంటి? నువ్వేమన్నా పెద్ద అరవింద్ స్వామిని అనుకుంటున్నావా? ఏయ్, ఇంకోసారి నా వైపు చూసావంటే నా బాయ్ ఫ్రెండ్ తో చెప్తాను, జాగ్రత్త. ప్రతి గొట్టంగానే నా వైపు చూడవే. చిచి. ఓ మంచి పని చేసేటప్పుడు ఇలాంటివన్నీ మామూలురా, పట్టించుకోకు. బాలు, నీకోసం నా మనసు విప్పి లెటర్ రాశాను. వద్దు సావిత్రి, నా మీద అనవసరంగా ఆశలు పెంచుకోకు. నేను ఈ జన్మలో లవ్ చేయ తెలుసుకోలేదు. రెహమాన్ అవుదామని వీళ్ళ ట్రూప్ లో జాయిన్ అయ్యాను. వీళ్ళు మ్యూజిక్ కొట్టారు, నేను సైట్ కొట్టాను. వీళ్ళ మ్యూజిక్ కి జనం చప్పట్లు కొడుతున్నారు, నేను వీళ్ళ ఇన్స్ట్రుమెంట్ల మీద ఉన్న డస్ట్ ని కొడుతున్నాను. దిస్ ఇస్ ఎనఫ్ ఫర్ మీ. వెరీ గుడ్. అదే ఈ లెటర్ లో రాశాను, చదువుకో. ఈ దిబ్బమోహం గాడికి లవ్ ఒకటి తక్కువ. పిల్లని అలా పొట్టిగా ఉన్న దెబ్బ గట్టి కొట్టిందిరా. శబాస్. హాయ్. హాయ్ రాది. అన్నయ్య ఎక్కడా? అడుగో. ఏంటలా ఉన్నాడు? ఏమైంది? ప్రేమించిన అమ్మాయి నువ్వు అంటే ఎలా ఉంటాడు? అన్నయ్య ప్రేమించాడా? అది ఇంపార్టెంట్ కాదు, అమ్మాయి నో అంతే, అది ఇంపార్టెంట్. ఎవరది? అదిగో. ఒరే నీకేమైనా పిచ్చి పట్టిందా? వాసు నా అమ్మాయి ఏమనంటే రాత్రి సంపద తెలుసా నీకు? తెలుసా, అందుకే సావిత్రిని చూపించాను, లేకపోతే నాకే కటింగ్ ఇస్తుందా? ఇప్పుడు తెలుసా? నీ పేరేంటి? సావిత్రి. నువ్వేమన్నా మిస్ ఇండియన్ అనుకుంటున్నావా? మా అన్నయ్యకి నో చెప్పావు. అసలు మా అన్నయ్య తలుచుకుంటే నీలాంటి వాడు 1 కోటి మంది ఉన్నారు రెడీగా ప్రేమించడానికి. మర్యాదగా వచ్చి సారీ చెప్పు. రాసు, ఆ బాలుగా నీ గురించి ఇష్టమైన ఏవో చెప్పారు రాధికి. నువ్వు రారా, అమ్మాయితో గొడవపడుతుంది. మర్యాదగా సారీ చెప్పు. నీకన్నా చెప్పేది. నువ్వు ఉన్ననయ్య. సారీ చెప్పు. అది కాదన్నయ్య. రాధి, కమాన్, టేక్ ఇట్ ఈజీ. మీరు వెళ్ళండి. రాధి, ఏమైందమ్మా? అమ్మాయి ఎవరో కూడా నాకు తెలీదు, నువ్వెందుకు అనవసరం గొడవ పెట్టుకున్నావు? మరి బాలు, నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించావని ఆ అమ్మాయి ఒప్పుకోలేదని చెప్పాడు. వాడేదో సరదా కని ఉంటాడు, నువ్వు నిజం అనుకోని అమ్మాయికి లెఫ్ట్ రైట్ ఇచ్చావు. నిజంగా? సారీ అన్నయ్య, నువ్వు ప్రేమించిన అమ్మాయి నిన్నెక్కడ కాదంటుందోనని చాలా టెన్షన్ పడ్డాను. మా అన్నయ్య ఆశపడింది తప్పకుండా దొరకాలి, లేకపోతే నేను తట్టుకోలేను. అవును, నువ్వెందుకు డల్ గా ఉన్నావు? లేదురా, ఇవాళ సోనీ ఆఫీస్కి వెళ్ళాను, అక్కడ పని జరగలేదు, అందుకే డల్గున్నా. వాళ్ళ కర్మన్నయ్య, రేపు నువ్వు సక్సెస్ అయ్యాక నిన్ను వదిలేసినందుకు వాళ్ళే ఏడుస్తారు. ఏంటన్నయ్య అలా చూస్తున్నావు? ఒక్కోసారి అనిపిస్తుంది నా మీద నాకంటే నీకే ఎక్కువ నమ్మకం ఉందని. గుడ్ మార్నింగ్ సార్. బాగున్నారా సార్? మీరు గాజువాక పోలీస్ స్టేషన్ లో మీ దగ్గర హెచ్సిగా పనిచేశాను సార్. రామ్మోహన్. అరే నువ్వా? రారా, ఎలా ఉన్నావు? రిటైర్ అయ్యి 2 నెలలు అయింది సార్. ఇతను మా అబ్బాయి. నమస్తే. నమస్తే. ఏం చేస్తున్నావు? మొన్ననే ఐపీఎస్ కి సెలెక్ట్ అయ్యాడు సార్. ఐపీఎస్? రియల్లీ? మీ దగ్గర పనిచేస్తున్నప్పుడు మిమ్మల్ని చూసి అనుకునేవాడిని సార్, నా కొడుకు కూడా మీలా పెద్ద ఆఫీసర్ కావాలని. ఒక రకంగా ఈ రోజు వాడు ఐపీఎస్ కి సెలెక్ట్ అయ్యాడు అంటే దానికి మీరే కారణం సార్. అరే, గాడ్ బ్లెస్ యూ. కమలా, ఇలారా. రామ్మోహన్ అని గాజువాకలో నాతో కలిసి పనిచేశారు. నమస్కారం. వాళ్ళ అబ్బాయి ఐపీఎస్. అరే నాకెందుకు బాబు, రండి భోంచేస్తూ మాట్లాడుకుందాం. వద్దు సార్, వీడిని సాయంత్రం ట్రైన్ కి ఢిల్లీ పంపించాలి. మీరు ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యారని తెలిసి ఎలాగైనా మీ ఆశీర్వాదం ఇప్పించాలని తీసుకొచ్చాను సార్. మనం నాటిన ప్రతి విత్తనం మొక్కవదయ్యా. కన్న ప్రతి బిడ్డ గొప్పవాడవడు. అలా అయిన వాళ్ళ తల్లిదండ్రులు నిజంగా అదృష్టవంతులు. యు ఆర్ వెరీ లక్కీ. బెస్ట్ ఆఫ్ లక్ యంగ్ మ్యాన్. థ్యాంక్ యూ సార్. వెళ్ళొస్తామమ్మా. అలాగేనండి. వస్తాను సార్. వస్తానమ్మా. అలాగే బాబు. అతని కొడుకు ఐపీఎస్ అవడానికి నేనే ఇన్స్పిరేషన్ అన్నాడు. నేను ఎవరెవరినో ఇన్స్పైర్ చేయగలుగుతున్నాను, నా కొడుకుని తప్ప. వాడు ఐపీఎస్ అవుతాడా కమలా? అవుతాడు. ఒక హెడ్ కానిస్టేబుల్ కొడుకే అయినప్పుడు నా కొడుకు అవడా, అది వాడి బ్లడ్ లోనే ఉంది. సార్ మీరెక్కడికి? వీళ్ళంతా ఎవరు? నీ ట్రూపా? లేదు సార్, స్టూడెంట్స్. ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్స్ కి ప్రాక్టీస్ చేపిస్తున్నాను. అంతలో మీరు వచ్చారు. ఈ రోజు మార్నింగ్ నువ్వు ఇచ్చిన క్యాసెట్ విన్నాను, నచ్చింది, వచ్చాను. సార్ మీరు మా కెసెట్ ఉన్నారా? ఏ? ఆ రోజు మీ పిఏ మా కెసెట్ స్టోర్ రూమ్ లో పడేమన్నా. స్టోర్ రూమ్ లో దాస్తారు, డస్ట్బిన్ లో పడేస్తారు, రెండిటికి చాలా తేడా ఉంది. సారీ సార్.
టాలెంట్ ఉంటే ఎందుకు వదిలేస్తామయ్యా, వెతుక్కుంటూ వస్తాం. అవకాశం ఇచ్చేవాళ్ళు మీకెంత అవసరమో మంచి మ్యూజిక్ ఇచ్చేవాళ్ళు మాకు అంత అవసరం. ఓకే, సోనీ ఇప్పుడు న్యూ టాలెంట్ ఎంకరేజ్ చేయడం కోసం ప్రతి సంవత్సరం మార్చిలో ఆడిషన్స్ కండక్ట్ చేస్తుంది. అందులో మీరు సెలెక్ట్ అయితే ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. అందులో కూడా మీరు సక్సెస్ అయితే సోనీ మీతోటి ఒక పాప్ ఆల్బమ్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కండిషన్స్ అన్ని మీకు నచ్చితే వచ్చి కలవండి. అండ్ దిస్ ఇస్ మై విజిటింగ్ కార్డ్. థ్యాంక్ యూ సార్. అవును, మీ ట్రూప్ పేరేమిటి? విక్టరీ బాయ్స్. నైస్, ఆల్ ద బెస్ట్. ఏంట్రా ఏమైంది? ఏం లేదు, రా కూర్చో. కూర్చోనన్నా, మన ఫ్రెండ్షిప్ గుర్తుగా నీకు ఈ బైక్ ప్రెజెంట్ చేస్తున్నాను. సాయంత్రం 5ంటికి నువ్వు మళ్ళీ నాకు ప్రెజెంట్ చేయాలి, ఓకే? ఈడు మామూలుడు కాదు. చీచి, హలో పాపా. చీచి, చిన్న పాపా. హలో 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 పాపా. ఏంటమ్మా ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావ్? ఓయ్, ఎందుకు నుంచి ఏంటి చిన్నపిల్లలు భయపెడుతున్నావ్? ఎవరే అసలు నువ్వు? నీకేమన్నా బుద్ధుందా? చిన్నపిల్లలు భయపెట్టారు, నీకేమన్నా సరదానా? నువ్వెక్కడ దాపించావే నాకు? అసలే పొద్దు నుంచి ఏడుస్తుంటే మా నాకు తప్పుతున్నాను. నేనేం చేయలేదు, చిన్న పాప. ఒరేయ్ దొంగ సచ్చినోడా, నా పిండి అంతా పాడు చేసావు కదరా. ఎక్కడి నుంచి వచ్చావురా? నీ చెమ్మడిపోను, నా సరుకంతా ఒరేయ్, నువ్వు చూస్తేనే ఎంత గొడవ జరిగింది. ప్రేమిస్తే యుద్ధం జరుగుద్ది, డౌట్ లేదు. ఏంట్రా మాట్లాడవు? సైలెంట్ ఉన్నావేటి? నువ్వు చెప్పకపోతే మాకు తెలియదు అనుకుంటావా? అరే బీబీసీ, అమ్మాయి ఫైల్ ఓపెన్ చేయరా. పేరు దివ్య, పుట్టిన ఇండియా, పెరిగిన ఆస్ట్రేలియా, చదివేదిలా కాలేజీలో అయ్యోలా. చాలా ఒరే, నువ్వు మ్యూజిక్ కొట్టంలో గొప్పడు వేండొచ్చురా, కానీ అమ్మాయిల విషయంలో మాత్రం అమూల్ బేబీ. అక్కడ అమ్మాయిని రోడ్డు మీద ఫాలో చేసి ఐ లవ్ చెప్పుంటే పోయేదిరా. ఆహా. అరే బీబీసీ, అక్కడ ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు చూడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి 100 అడుగు. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, గివ్ మీ 100 రూపీస్ ప్లీజ్. ఇడియట్, నీకెందుకు నేను 100 రూపీస్ ఇవ్వాలి? ఎవరా నువ్వు? మావా, చూసావా, ముక్కు మొహం తెలియని అమ్మాయి దగ్గరికి వెళ్ళి 100 అడిగితేనే చంప చల్లంది. నువ్వు వెళ్ళి ఐ లవ్ చెప్పావు అనుకో, ఇలా సౌండ్ వస్తుంది. అర్థం కాలదా? ఆ అమ్మాయి నీకు నచ్చిందిరా, కానీ నువ్వు అమ్మాయికి నచ్చాలి కదా. ఎలా నచ్చుతావురా? సింపుల్. పిల్లలు బుద్ధిగా ఉంటే నచ్చుతారు, అమ్మాయిలు అందంగా ఉంటే నచ్చుతారు, అబ్బాయిలు మంచిగా ఉంటే నచ్చుతారు. సో నువ్వు ఇప్పుడు మంచివాడన్న విషయం అమ్మాయికి తెలియాలి. ఎలా తెలుస్తుందిరా? ఇది ఇంకా సింపుల్. నువ్వు అమ్మాయికి నచ్చేలా 4 మంచి పనులు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక అనాచరణలైన ₹1 కోటి విరాళం ఇస్తూ ఫోటో తీయించుకుని పేపర్లో వేయచ్చు. ₹1 సారీ, కొంచెం ఎక్కువైంది అనుకుంటాను. పోనీ ఒక వీడియోకి పునర్జన్మను ప్రసాదిస్తే? మేమిద్దరం వెళ్ళి తన దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలా? సారీ, ఇది రాంగ్ ఐడియా కదా. అట్లీస్ట్ అడుగు తినే వాళ్ళకి అన్నదానం చేయటం, గుడ్డు వాళ్ళని రోడ్లు దాటించడం, ఇది బాగుంది కదా. నాకు తెలుసు. ఒరే వాసు, ప్రపంచంలో అతి బాధాకరమైన విషయం ఏంటో తెలుసా? బిజీగా ఉన్న రోడ్ల మీద ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళని వాళ్ళకి ఏమీ కనిపించదురా. వెనకాల నుంచి సైకిల్, పైనుంచి లారీ, పక్కన సారీ సారీ. సో దివ్య చూస్తుండగా నువ్వు ఒక గుడ్డోని చూసి రోడ్డు దాటించు, తర్వాత చూడ. ఇంకా ఆ టైంలో గుడ్డోడు ఎక్కడ దొరుకుతాడా? వాసు, నాన్న వాసు, ఎక్కడ నాన్న నువ్వు? జయంతి స్పీకింగ్. కొంతమంది పోకిరివతలు గుడ్డు వాళ్ళగా నటిస్తూ అమ్మాయిలు నడిపిస్తున్నారు, కంప్లైంట్ వచ్చింది సార్. ఫుల్ హంటింగ్ సార్. దొరికిన వాళ్ళు దొరికిన వేసేస్తున్నాం సార్.
పంపించవా? యా. టైం ఎంతైంది సార్? 8:15. ఏరా, నువ్వు గుడ్డేరా? నడవరా పోలీస్ స్టేషన్? ఏయ్, ఎక్కడా పోవాలి? నడు, పదరా. ఏయ్, నడవరా. నవ్వేంట్రా పీతలాగా? నడవరా. ఏయ్, ఇదిగో, మాది చాలా డీసెంట్ ఫ్యామిలీ తెలుసా? నీ ఫ్యామిలీ మెంబర్స్ లోపల చూడరా. ఈ అబ్బా మీకు కూడా ఇదే ఐడియా రావాలరా? యా కొత్త ఏం ఆలోచించరా? పదరా. రే గుడ్డి బాలు, టైం కొంటున్నావు కదరా, ఎక్కడా నువ్వు? దొరికేసాను రా, కుమ్మేస్తారేమో. సైడ్ అయిపోతే బెటర్. రే మిత్రద్రోహి, ఫ్రెండ్షిప్ కి దెబ్బేస్తారా? చూసుకోలేదు బాబు. గుడ్డాడు, ఓ అసలు నీ టైం బాగుంది. అయ్యా, తమరు ఎక్కడికి వెళ్ళాలండి? పంజాగుట్ట. రండి, నేను డ్రాప్ చేస్తాను.